వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేశాం. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి వెళ్ళలేదు. అలాగని పాకిస్తాన్ గీత దాటితే మాత్రం పరిణామాలు ఊహించలేరు అని సైనికాధికారులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ చాలా పద్ధతిగా చెప్పారు. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రయత్నం చేసి మరీ వాతలు పెట్టించుకుంది. దాని పరిణామాలు కూడా అనుభవిస్తోంది. పాకిస్తాన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తే వాటిని నిర్వీర్యం చేయటమే కాదు, రివర్స్లో అలాంటి దాడులు చేస్తామని భారత్ హెచ్చరికలు ఇస్తోంది. కరాచీ, లాహోర్, రావుల్పిండిలో భారత్ చేసిన డ్రోన్ దాడులతో పాకిస్తాన్ మొత్తం వణికిపోయింది. ఆ డ్రోన్లతో అసలైన లక్ష్యాలను టార్గెట్ చేసుకుంటే పరిస్థితి ఏంటి అని ఇతరులు వణికిపోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నాశనం అయ్యాయి. ఈ అంశంపై పాకిస్తాన్ కుక్కిన పేర్లా వ్యవహరిస్తోంది. చైనా సరికంటే నాసిరకం అనే ముద్ర ఉంది. పాకిస్తాన్ తన గగనతల రక్షణ సామర్థ్యాలని బలోపేతం చేయడానికి చైనా నుంచి అనేక అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని సమకూర్చుకుంది. అవన్నీ ఫెయిల్ అయ్యాయి. చైనా సరఫరా చేసిన సిస్టంలు పూర్తిగా విఫలమయ్యాయి. ఉగ్రవాద శిబిరాల్ని లక్ష్యంగా చేసుకుని భారతీయ సైన్యం ఖచ్చితమైన దాడులు జరిపింది. ఇందులో చైనా HQ-9, LY-80 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు ఒక్క భారతీయ మిసైల్ని కూడా అడ్డుకోలేకపోయాయి. చైనా రూపొందించిన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్, రాడార్ సిస్టంలు భారతదేశం ఉపయోగించిన స్టీల్త్ లేదా లో ఫ్లయింగ్ మిసైల్ని గుర్తించలేకపోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ చైనా సైనిక హార్డ్వేర్, ముఖ్యంగా ఎగుమతి గ్రేడ్ సిస్టంల విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాల్ని లేవనెత్తింది. చైనా టెక్నాలజీపై పాకిస్తాన్ అతిగా ఆధారపడటం రక్షణ వ్యవస్థలో బలహీనతల్ని బహిర్గతం చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్ని రష్యా తయారు చేసిన S-400 వ్యవస్థ సామర్థ్యాల్ని ఉపయోగించుకొని భారత దళాలు నాశనం చేశాయి. అంతేకాదు అనేక ప్రదేశాల్లో పాకిస్తాన్ వైమానిక రక్షణ రాడార్లు వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. లాహోర్, కరాచీలలో దాడులు చేసింది. వైమానిక రక్షణ వ్యవస్థ దాడి చేసిన పాకిస్తాన్ను దెబ్బతీసింది. ఇదంతా ఓ గోలైతే పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారో తెలియటం లేదు. సైనిక సామర్థ్య పరంగా వెనుకబడిన పాకిస్తాన్కి భారత్ ఇస్తున్న రివర్స్ షాకులు మంట పుట్టిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.